మై ఛానల్ ఆర్ఎస్బి సన్షైన్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము హైదరాబాద్కి వెళ్తున్నాము. మా ఫ్యామిలీలో అందరం, నేను, మా తమ్ముడు, మా మమ్మీ ముగ్గురం వెళ్తున్నాము. సో ఇంకొక 10-15 మినిట్స్లో స్టార్ట్ అవుతాం. ఇప్పుడు బ్యాగ్స్ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. జస్ట్ వన్ డే ఇది, ఈరోజు వెళ్ళి రేపు రావడం అంతే. ఎందుకు వెళ్తున్నాం ఏంటిది అనేది బైక్ పైన అయితే వెళ్తూ మాట్లాడుకుందాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది, బండి మీద వెళ్ళేటప్పుడు చెప్తాను. సో స్టార్ట్ అవుతున్నా, 11:40 అవుతుంది టైము. వాళ్ళు ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయారు, మా తమ్ముడు మా మమ్మీ. వాళ్ళేమో మా తమ్ముడు పెద్ద బండి తీసుకెళ్తుండవు FZ, మా మమ్మీ ఆ బైక్ మీద వెళ్ళిపోయింది. జస్ట్ ఇప్పుడే ఒక 5 మినిట్స్ ముందు వెళ్ళారు. లగేజ్ ఇంకా కట్టడానికి టైం పట్టింది నాకు. ఒకటే బ్యాగ్లో అందరి బట్టలు పెట్టినా, ఎందుకు మళ్ళీ డబుల్ బ్యాగ్స్. జస్ట్ వన్ డేనే కదా, అందుకే ఉన్నారు. వైజాగ్ పెట్టేటప్పుడు కొట్టించిన చూడండి పెట్రోల్, అదే బంకులో వచ్చిన కొట్టిస్తున్నా. ఇప్పుడే ఆన్ చేసిన. ఇక్కడ సిద్దిపేటలో ఒక ఆయన ఉంటాడు, యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తాడు, అంటే నార్మల్గా వ్లాగ్స్ చేస్తాడు. ఈ పెట్రోల్ బంక్ దగ్గర కలిసిండు, ఈ కెమెరా చూసి ఆపి అడుగుతున్నాడు, గోప్రో బెటరా, ఐఫోన్ బెటరా, అది ఇదని. నేను చెప్పిన నీ పర్పస్ ఎట్లుంటుందో దాన్ని బట్టి తీసుకోవాలని చెప్పిన. దాని దీనికి అసలు కంపేర్ చేయొద్దు కదా. ఐఫోన్ దాని యూజ్ దాన్ని, గోప్రో యూజ్ గోప్రో అది కదా. నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ మాట్లాడండి. వాళ్ళేమో వెళ్ళిపోయారు, దగ్గర ఒక 40 కిలోమీటర్స్ పోయారు కావచ్చు. హైదరాబాద్ రోడ్ నేను ఎక్కువ ఏం బ్లాగ్ చేస్తలేను, ఎందుకంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు, వైజాగ్ వెళ్ళేటప్పుడు బ్లాగ్ చేసినా కదా. అంటే వైజాగ్ వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళలేదు, కొంచెం అయితే బ్లాగ్ చేసిన అక్కడ దాకా. ఇప్పుడైతే నేనేం ఎక్కువ బ్లాగ్ చేస్తలేను. హైదరాబాద్ వెళ్ళడానికి రీజన్ చెప్పలే కదా, ఎందుకు వెళ్తున్నాం అంటే రేపు మా మమ్మీకి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది. నార్మల్గా చెకప్ చేయించుకుంటారు కదా, అది ఉంది హైదరాబాద్లో కొంపల్లి దగ్గర. సో రేపు ఉంది అది, రేపు మార్నింగే ఉంది, అందుకనే ఈరోజు వెళ్తున్నాం మేము. అట్లనే ఇంకా పండగ కూడా ఉంది కదా, కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఈరోజు వెళ్ళి కొంచెం షాపింగ్ చేసి రేపు హాస్పిటల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడమే, ఇంకేం లేదు. వాళ్ళు నాకు తెలిసి ఇకపల్లి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళి కావచ్చు. 2 కిలోమీటర్స్ ముందు నుంచి ట్రాఫిక్ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఏదో అయినట్టుంది, ఫైర్ ఇంజన్ వచ్చింది, రే మొత్తం అంటుకుంది అది షాపు. అయ్యో పాపం మొత్తం అంటుకుంది అది బిల్డింగ్. పాపం హైదరాబాద్కి దగ్గరకు వచ్చేసిన నేను. ఇంకా అంటే ఇది ఆలియాబాద్, దీని తర్వాత షామీర్పేట నెక్స్ట్. వాళ్ళు ఇక్కడెక్కడ ఆగిర్రంట, ఇక్కడ పిస్తా హౌస్ ఉంటుంది ఒకటి, అక్కడ ఆగిర్రంట. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసినాము, మామూలుగా ఉంది బిర్యానీ. అడ్డగోలు ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు పోయి అక్కడ ముందు యూటర్న్ తీసుకోవాలి, జేఎన్టీ రోడ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాము రూమ్ దగ్గరికి. బయటకు పోతున్నాము ఇప్పుడే, చిన్నగా షాపింగ్ చేద్దామని. ఒక 15 మినిట్స్ నిద్ర తీసిన. ఫస్ట్ వేరే రూమ్ ఇచ్చిండు, అదంత చెండాలంగా ఉంది. రూమ్ చేంజ్ చేసినాం, ఫ్రెష్ అయ్యి పోతున్నాం. ఇంకా అడ్డగోలుగా ట్రాఫిక్ పెరిగింది. ఇక్కడెక్కడ ఉందంట షాపు. తమ్ముడు మ్యాప్ పెట్టుకున్నాడు, బైక్కి మొబైల్ హోల్డర్ ఉంది. అమ్మో ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను ఇంతకుముందు ఈ గల్లీలో అక్కడ ఉంటుండే నా రూము. ఇలా కారు తీసుకొస్తే మాత్రం బుగ్గనే.
బిస్కెట్ అయితే అది కారు తీసుకొస్తుంది. పోయి చూడండి ఇట్లా పోతుంది ఇద్దాం. అటు పార్క్ ఉంటుంది, ఆ పార్క్ పక్క రోడ్డు కూడా ఉంటుంది కానీ అది మళ్ళీ వచ్చి ఇటే కలుస్తుంది రోడ్డు. అప్పుడు ఇవన్నీ తిరిగేటవన్నీ అక్కడ రూమ్లు ఉన్నప్పుడు. ఇంకా ఇదే పార్క్. మొత్తం నిండిపోయింది కదా ఇది ట్రాఫిక్. అయ్యో అబ్బో, మ్యాక్స్ స్టోర్ పోదామని వచ్చినాడు ఎక్కువ, అది తప్పే. అమ్మా, ఇట్లాంటి స్కూటీలు ఉంటే బెటర్. ఇంకా బైక్ అన్నా బెటర్ కానీ కార్ అయితే మాత్రం ఏం లేదు. పొద్దున వస్తే రాత్రి వెళ్తాం బయటకి అందులోకించి. నేను మ్యాక్స్లో ఒక ప్యాంట్ ఆర్డర్ చేసిన, అంటే స్టోర్కి వెళ్ళి తీసుకున్నా. నేను స్టోర్కి వెళ్తే వాళ్ళ దగ్గర స్టాక్ లేదంట. అది ఎక్కడ స్టోర్ అంటే ఉప్పల్ దగ్గర, నాగోల్ దగ్గర ఏదో స్టోర్ ఉంది. ఆడికి వెళ్తే వాళ్ళ దగ్గర లేదు అని అన్నారు. సో లేకపోతే వాళ్ళే స్టోర్ నుంచే ఆర్డర్ చేసారు వాళ్ళు. అది ఒక సైజ్ ఆర్డర్ చేస్తే ఇంకో సైజ్ వచ్చింది, అది మళ్ళీ రిటర్న్ పెట్టిన. అందుకే నేను మళ్ళీ మ్యాక్స్ స్టోర్కి వెళ్తున్నా. మ్యాక్స్ స్టోర్కి పోయినా కదా, మొత్తం జాతరడా. నాకు కావాల్సిన ప్యాంట్ అక్కడ లేనే లేదు. ఇంతకుముందు ఈ షాప్ దగ్గరనే ఉన్నారు, ఇప్పుడు వేరే షాప్కి వెళ్ళిరంట వాళ్ళు. మమ్మీ డిసైడ్ అయింది ఇక ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేయొద్దని. మొత్తం ఫుల్ రష్, అసలు అందులో నిలబడే జాగానే లేదు. వచ్చి నా బండి మీద కూర్చుంది. కొంచెం హైట్ ఉంటుంది కదా ఎఫ్జెడ్ బండి, లోకల్ అయితే ఇది కంఫర్ట్ ఉంటుందని వచ్చి దీని మీద కూర్చుంది. మా మమ్మీ సెక్రటేరియట్ చూస్తుందంట. ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పటిదాకా చాలా ఘోరంగా ట్రాఫిక్ ఉండే అక్కడ. నియర్లీ ఒక 3 కిలోమీటర్స్ దాకా మొత్తం నిండిపోయింది. బాలనగర్ మెట్రో స్టేషన్ దాకా వచ్చిన ఇప్పుడు. ఇక్కడ కొంచెం ఫ్రీ అయింది. ఏదో స్ట్రీట్ షాపింగ్ చేస్తాను ఏంది మమ్మీ ఇందాక అమీర్పేట దగ్గర, మళ్ళా వచ్చింది ఏం తీసుకోకుండా. కానీ జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. సండే కదా, మళ్ళీ పండగ ఉంది కదా. రైట్, ఫైనల్కి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా అంబేద్కర్ స్టాచ్యూ. అంబేద్కర్ స్టాచ్యూ ఇక ఒక రైట్ సైడ్లా కనిపిస్తుందా, అది ఐమాక్స్. అప్పుడు ఎప్పుడో వచ్చింది మా మమ్మీ ఐమాక్స్కి, గుర్తులేదు. అంబులెన్స్ వస్తుంది ఇంకా. సూపర్ ఉంది స్టాచ్యూ అయితే, మస్తు పెద్ద ఉంది. ఏదో ఇట్లా ఏమోనే పార్లమెంట్ లాగా కట్టిర్రు అది. మన ఓల్డ్ పార్లమెంట్ ఉండే కదా, ఆ స్టైల్లో కట్టిర్రు అది. తమ్మునికి ఫోన్ చేయి ఎక్కడున్నాడో. ఎక్కడున్నారా? అపోజిట్ రోడ్ నుంచి ముందుకు వచ్చినాం మమ్మీ. అదే పార్లమెంటు కనిపిస్తుందా? బా సూపర్ ఉంది. నైట్ అయితే ఎక్సలెంట్ ఉంది. అది లైట్స్ అవి ఏమోనే, ఎంత బాగుంది చూడండి. లోపలికి అలవ లేదే, ఇక్కడ నుంచే లోపలికి అలవ లేదు. అస్సలు మాటలు లేవు తెలుసా దీనికి. ఎక్సలెంట్ ఉంది. చలో ఇంకా ఇక్కడ ఏమేమి చూసేటివి ఉన్నాయి ఈ రోడ్లో అన్నీ చూసుకుంటూ పోదాం. ఎక్సలెంట్ ఉంది అసలు ఇది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం చిన్నగా మొబైల్తోని. ఫొటోస్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా, పైన చూడండి. నేను అప్డేట్స్ ఉన్నా కూడా నేను అందులో పెడతాను. సెక్రటేరియట్ చూడడం అయిపోయింది, అమరవీరుల దీపం చూడడం అయిపోయింది. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి పోదాం. అయిపోయింది. ట్యాంక్ బండ్ రోడ్డు, నెక్లెస్ రోడ్డు చూడడం అయిపోయింది. డిఎల్ఎఫ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా డిఎల్ఎఫ్ దగ్గర, అక్కడికి వెళ్తున్నాం. ఇట్లా కాళ్ళు దాపుకున్నా చూడండి ఎంత హాయిగా ఉందో. ఇట్లా దుర్గం చెరువు బ్రిడ్జ్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జ్, దానిపై నుంచి వెళ్తాం. ఇట్లా వెళ్తే స్ట్రైట్గా.
మొబైల్ కెమెరా మంచిగా లేక అసలు ఏది వీడియోస్ మంచిగా వస్తలేవు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇన్స్టాలో రీల్స్ పెడదామన్నా లేకపోతే ఏదన్నా ఫొటోస్ దిగుదామన్నా కూడా అస్సలు మంచిగా వస్తలేవు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మొత్తం బ్లర్ వస్తున్నాయి. అయిపోయింది ఇక్కడికి లాస్ట్ కేబుల్ బ్రిడ్జ్. బిల్డింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం కదా, ఇది ఎక్కినాక అటు మస్తు కనిపిస్తుంది, సూపర్ ఉంటాయి. ఇదిగో చూడండి ఇంత బాగుంది వ్యూ, వస్తుంది. అక్కడ ఉంది టీ హబ్, కనిపిస్తుంది టీ హబ్ అక్కడ ఉంది. ఐకియా. అమ్మా డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ సాటిస్ఫాక్షన్గా తిన్నా. దాదాపు అన్నీ కవర్ చేసిన, 70% అయితే కవర్ చేసిన అక్కడ. అంటే ఒక్కటి తీసుకొని ముగ్గురం షేర్ చేసుకున్నాం, నేను మమ్మీ తమ్ముడు అట్లా అన్నీ తినుకుంటూ పోయినాం టేస్ట్ చేద్దామని అని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్ రూమ్కే. టైం వచ్చేసి 10:35 అవుతుంది. మొత్తం రెడీ అయిపోయినాం, స్టార్ట్ అయినాం హాస్పిటల్కి. ఇంకా హాస్పిటల్లో చూసుకుని డైరెక్ట్ వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఏం లేదు. ఇది నిన్న వచ్చేటప్పుడు 450 పెట్రోల్ కొట్టించిన కదా, మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 400 పట్టింది. ఇది మైసమ్మగూడ నుంచి అటు దూలాపల్లి వెళ్ళేటప్పుడు ఇక్కడ బాగుంటుంది ఏరియా అంతా, మొత్తం చెట్లు ఉంటాయి అక్కడ దాకా. హాస్పిటల్ పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ సిద్దిపేటకి వెళ్తున్నాం. టైం 1 అవుతుంది. ఇంకొక 50 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే, ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. కరెక్ట్ హాఫ్ వచ్చినాం, ఇంకొక హాఫ్ పోవాలి. వాళ్ళు వెనక అక్కడెక్కడో ఉన్నారు, అంటే కొంచెం మెల్లగా వస్తున్నారు వాళ్ళు. నేను 70-75లో వెళ్ళిపోతున్నాను. 60లో నడిపి విసుగొస్తుంది నాకు బండి. ఇప్పుడు ఒక వాటర్ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ దగ్గర దాకా వచ్చినాక. అది తెలిసి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది సిద్దిపేటకి. ఇప్పుడు ఈ పంజాబీ దాబాకి వచ్చినాము, న్యూ పంజాబీ దాబా. సిద్దిపేటకి ఒక 5 కిలోమీటర్స్ ముందు ఉంటుంది ఇది, పొన్నాల అనే విలేజ్ దగ్గర రోడ్డుకే ఉంటుంది. టైం 3 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం లంచ్ కూడా చేసినాం, అయిపోయింది. ఇంటికి డైరెక్ట్. ఎట్ లాస్ట్ ఇంటికి అయితే వచ్చేసినాం. 4 అవుతుంది, కరెక్ట్ 4 వరకు వచ్చేసినాం.